श्रीमते रामानुजाय नमः। श्रीमते वेदांत महादेशिकाय नमः। శరణాగతి శరణాగతి అంటే ఏంటి? ఆ శరణాగతిలో మనం ఏం తెలుసుకోవాలి? శరణాగతి ఆయన వాడు ఎలా ఉన్నాడు? ఇది మూడు ముఖ్యం. శరణాగతిలో ముఖ్యమైన ఒక విషయం ఉంది. అంటే అంచు ముఖ్యమైన క్వాలిటీస్ ఉండాలి. శరణాగతిలో మూడు విషయం ఉంది. ఒకటి శరణ్యన్, ఇంకొక వాడు శరణాగతుడు, ఇంకొకటి శరణాగతి. మూడు విషయాలు ఉన్నాయి. శరణ్యన్ అంటే లోకమంతరికి ఒకే శరణ్యుడు దేవుడు మాత్రమే. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే. ఇది విభీషణుడు రాముడి దగ్గర శరణాగతి చెప్పిన మాటలు. సర్వలోక శరణ్యాయ, లోకమంతరికి ఒకే శరణ్యం. శరణ్యం అంటే రెండు మీనింగ్ ఉంది. ఒకటి ఎవరి దగ్గర మనం శరణం చెప్పినామో వాడే నాకు కాపాడుతున్నవాడు. శరణ్యం అంటే రెండు మీనింగ్ ఉంది. ఒకటి ఏది శరణ్యం చెప్తున్నామో అదే మనకి ఉపాయం, వే టు గో టు ప్లేస్. ఇంకొకటి శరణ్యం అంటే ప్లేస్ టు రెస్ట్. ఈ లోకమంతరికి ఎవరు పాదాల విందమో ఒక రెస్ట్ తీసుకోవడానికి, ఎండ లేకుండా, అదేవిధంగా ரொம்ப చల్లగా లేకపోయినా ரொம்ப చల్లగా ఉందా ఉండదు కష్టం, ఎండ ఎక్కువ అందాலும் ఉండదు కష్టం. రెండు నా సీత ఒక గరుడ పురాణం ఒక శ్లోకం ఉంది. ఎక్కువ ఎండ లేకుండా, ఎక్కువ చల్ల లేకుండా అన్ని విషయాలకు ఒక ఎడం ఉందంటే అది స్వామివారి పాదం మాత్రమే. అందుకంటే విష్ణువాడు సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే. ఈ లోకమంతరికి ఒకే శరణ్యన్ ఆయనే. ఆ తర్వాత రెండు వేడు ఉంది. రాఘవుడు ఒక వేడు ఉంది, మహాత్మనే అని ఒక వేడు ఉంది. శరణ్యన్ చెప్పాను కదా, అది శ్రీమన్నారాయణం చెప్పాను కదా. ఆయనకి రెండు క్వాలిటీస్ ఉండాలి. శరణాగతుడు మనం కదా, మనకి రెండు క్వాలిటీస్ ఉండాలి. శరణ్యునికి ఏం క్వాలిటీస్ ఉండాలి అంటే పరత్వం ఉండాలి, సౌలభ్యం ఉండాలి. పరత్వం అంటే అన్ని విషయాల పైన ఆయన ఉండాలి. హీ హ్యాస్ దట్ పవర్ అండ్ ఎబిలిటీ టు డూ ఆల్ ద వర్క్. సర్వశక్తి ఉండాలి, అదే పరత్వం. ఇంకొకటి సౌలభ్యం. స్వామి ఆయన అందరికీ పెద్దవాడు, కరెక్టు, వైకుంఠంలో కూర్చున్నారంటే నేను ఎలా పట్టుకోవాలి? నాకు పదము దగ్గర పోవడానికి కుదరలేవు అంటే నేను ఎలా మోక్ష పోవాలి? నేను మోక్ష పోవాలంటే ఆయన దగ్గర నేను పోవాలి, కాలు పట్టుకోవాలి. కాలు పట్టుకోవడానికి నేను దగ్గర పోలేకున్న వానికి ప్రయోజనం, ఒట్టిగా పరత్వం మాత్రం ఉంది, ప్రయోజనం లేవు కదా. ఎందుకంటే స్వామివారికి సౌలభ్యము ఉంది. సౌలభ్యం అంటే లఘువా ఉన్నవారు. మనం కూడా మనలాగా ఏమీ లేకున్న వారు కూడా ఆయన పాదము పట్టుకోవచ్చు. పెద్ద పెద్ద ఋషులు, వశిష్ఠుడు, జాబాలిలాగా ఉన్నవారు అదే వశిష్ఠుడు, మహేశ్వరుడు, విశ్వామిత్రుడు ఇలాంటి పెద్ద పెద్ద ఋషికులకు అదే పాదాలు ఉందందా. మనలా ఉన్నవారికి అదే పాదాలు ఉందందా, అది తప్ప మనకేమీ లేదు. ఎందుకంటే మనం ఏం చెప్తున్నా అంటే శరణ్యుడికి రెండు క్వాలిటీస్ ఉండాలి. ఒకటి పరత్వం, అన్ని విషయాలు చేయడానికి శక్తి ఉండాలి. అంతరకు పైన ఆయన ఉండాలి. నా సమస్య అప్యధికస్య దృశ్యతే, ఆయనకు సమానంగా పైనగా ఎవరు ఉండకూడదు. ఇది పరత్వం. ఇంకొకటి సౌలభ్యం అంటే అంత పైన ఉన్నవారు కూడా నాకు సులభంగా, నా మీద ప్రేమ ఉన్నవారా, ప్రీతి ఉన్నవారు మాత్రమే నేను పట్టుకోవచ్చు. ఆ శరణ్య లక్షణం పరత్వం, సౌలభ్యం. నెక్స్ట్ వీడియోలో శరణాగతుడికి ఏ లక్షణం ఉండాలి అని రెండు లక్షణం ఉంది, అది ఏముందని నెక్స్ట్ వీడియోలో చూస్తాను. శ్రీమతే రామానుజాయ నమః.